తాగునీటి సాగునీటి ప్రాజెక్టులతో నవభారత్ నిర్మాణానికి సేవలు అందించిన గొప్ప ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇంజనీర్స్ డే సందర్భంగా విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక అద్భుతమైన ఇంజనీర్ అని, ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఆయన పాత్ర చాలా కీలకమైందని అన్నారు. ఆయనకు భారతదేశం పట్ల ఉన్న అపారమైన ప్రేమ, అభిమానం, భక్తి కారణంగా అనేక ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక నిర్మాణాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. విశ్వేశ్వరయ్య దేశభక్తికి ఒక ఉదాహరణ చెప్తూ ఒక ప్రాజెక్టు నిర్మించే సమయంలో దానికి ఇండియా అని పేరు పెట్టాలని ప్రతిపాదించారని, అయితే అప్పటి ప్రభుత్వం ఆ పేరును తిరస్కరించి తాము వేరే పేరు పెడతామని చెప్పిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కానీ ఆ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత వైమానిక వీక్షణలో అది భారతదేశం చిత్రపటంలా కనిపించిందని, ఆ విధంగా తన దేశభక్తిని ఆయన ప్రదర్శించారని తెలిపారు. అటువంటి మహానుభావుడి స్ఫూర్తి అందరికీ ఆదర్శం కావాలని రామకృష్ణారెడ్డి కోరారు. సతీష్
అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మహానుభావుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని మనం భారతదేశంలో ఇంజనీర్స్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎందువలన మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్నాం అనేది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన జీవిత చరిత్ర, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి పైన జీవిత చరిత్ర కానీ ఆయన గురించి కానీ ఏదైనా లిటరేచర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు? అది మన పరిస్థితి. కనీసం మనం ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నాం, దానికి మూలకారకుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించిన పంచాయతీరాజ్ డి అచ్యుతరామారెడ్డి గారికి, వేదిక పైన ఉన్న పెద్దాపురం డి రామకృష్ణ గారికి, శ్రీనివాస్ గారికి, మిగిలిన ఆర్డబ్ల్యూసీ గారికి, అదేవిధంగా పెదపూడి పంచాయతీరాజ్ గారికి, అందరికీ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇంజనీర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు అత్యద్భుతమైన ఒక ఇంజనీర్. మోడర్న్ ఇండియా బిల్డింగ్లో ఆయన పాత్ర చాలా ప్రధానమైంది. అందులో ఆయన ఐడియాలజీ చాలా అత్యద్భుతం. ఆయన ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉండడంతో పాటు ఆయనకి భారతదేశం అంటే అత్యంత ప్రేమ, అభిమానం, భక్తి ఇవన్నీ ఉండడం. ఇక్కడ మనకు భారతదేశంలో అనేక ప్రాజెక్ట్స్ నిర్మాణంలో వారిది కీలక పాత్ర. అదేవిధంగా అదర్ కంట్రీస్లో కూడా ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక నిర్మాణాలు చేయడంలో వారు ప్రధాన భూమిక పోషించారు. ముఖ్యంగా ఆయన దేశభక్తికి ఒకే ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక అబ్రాడ్లో ఒక ప్రాజెక్టు వారిని చేయమని ఆనాటి మన వేరే ప్రభుత్వం వారిని అడిగినప్పుడు వారు ఆ ప్రాజెక్ట్ ఇండియా అని పేరు పెట్టాలని వారు ప్రతిపాదిస్తే ఆ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ పేరు మేము పెట్టాం, మా దేశానికి సంబంధించిన పేరే పెట్టుకుంటామని అంటే వారు ఒప్పుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేసిన తర్వాత దాని ఎయిర్ వాల్యూ చూస్తే భారతదేశ చిత్రపటం. పూర్తయిన తర్వాత వారు ఆ ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. ఆ విధమైన దేశభక్తి ప్రదర్శించిన మహానుభావుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు. అటువంటి మహానుభావుడి స్ఫూర్తి మనందరికీ ఆదర్శం కావాలి. ఆనాడు టెక్నాలజీ ఇంత అందుబాటులో లేనప్పటికీ అత్యద్భుతమైన కట్టడాల్ని వారు నిర్మించడం. అదేవిధంగా మనందరం ఇంకొక వ్యక్తిని కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది, సర్ ఆర్థర్ కాటన్. ఆయన కూడా ఆ రోజు ఏ విధమైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ టెక్నాలజీ కానీ అందుబాటులో లేని పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ఆయన సర్వే కూడా ఒక గుర్రం పైన నిర్వహించి గ్రావిటీతో నీళ్లు అందించాలని, అతి తక్కువ ఖర్చుతో ఇరిగేషన్ ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నిర్మాణం చేసిన విదేశీ. ఈయన భారతదేశం పట్ల అత్యంత ప్రేమాభిమానాలు కనపరిస్తే ఆయన విదేశీయుడైనప్పటికీ భారతదేశంలో ఇరిగేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి కృషి చేసిన మహానుభావుడు. అటువంటి వ్యక్తుల్ని మనం సదా గుర్తుంచుకోవాలి. మనకు వారందరూ గర్వకారణం. కనీసం మనం వారి జీవిత చరిత్ర కానీ వారి గురించి కొన్ని విషయాలు కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదేవిధంగా ఈ సమాజంలో మోడర్న్ ఇండియా బిల్డింగ్లో ఇంజనీర్స్ పాత్ర చాలా ప్రధానం. మనం ఇవాళ ఒక మోస పద్ధతికి ప్రభుత్వాలు కానీ మనం కానీ ఒక అలవాటు పడిపోయిన పరిస్థితిలో మీరు కూడా ఇంజనీరింగ్లో కొత్త స్కిల్స్ నేర్చుకునే అవకాశం కల్పించట్లేదు. కానీ అవకాశం ఎప్పటికే ఉంటుంది. ప్రతి మనిషికి ఉండేది 24 గంటలు మాత్రమే. ముఖ్యంగా ఇవాళ గతంలో సివిల్ ఇంజనీర్స్ మాత్రమే
ఈ కన్స్ట్రక్షన్ చేపట్టాలనేది ఉండదు. ఇవాళ టెక్నాలజీ పెరిగిన తర్వాత టెక్నాలజీని మైగ్రేట్ చేసుకోవడం ద్వారా అందరూ కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందువల్ల మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వైద్య రంగం కానీ ఇంజనీరింగ్ రంగం కానీ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనం ఒక మోస విధానంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు వేద్దాం, ఇక్కడ ఒక బిల్డింగ్ కడదాం, లేదా అక్కడ ఒక గోశాల నిర్మాణం చేద్దాం, చెక్ మెజర్మెంట్ చేద్దాం, సూపర్వైజ్ చేద్దాం అనే ఆలోచన కాకుండా నూతన ఆవిష్కరణలు ఏ విధంగా జరుగుతున్న ఇంజనీరింగ్ రంగంలో అనే దానిపైన ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి. ఇవాళ ప్రైవేట్ రంగంలో సివిల్ ఇంజనీర్స్గా ఉన్న వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసే పరిస్థితికి వెళ్ళింది. ఆ దిశగా మీరందరూ కూడా ఆలోచన చేయాలి. తద్వారా మీరు భవిష్యత్తులో మరింత ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ విధానంలోనే ఫిక్స్ అయ్యి ఇక్కడ శాలరీ ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందా, పెంచకపోతే నిరసన కార్యక్రమాలు చేద్దాం అనే ఒక మోస విధానం కాకుండా టెక్నాలజీ అప్డేట్ చేసుకోవటం కన్నా కంటిన్యూస్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఏదైతే పాఠ్యపుస్తకాల్లో ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్నారో దానికి భిన్నంగా జీవితంలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి, నూతన ఆవిష్కరణలు జరుగుతూ ఉంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేది చాలా అప్డేట్ అయిపోతూ ఉంది. ఇటీవల కాలంలోనే మన ప్రధానమంత్రి గారు కూడా ఒక బ్రిడ్జ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. లాంగెస్ట్ బ్రిడ్జ్, కాస్ట్లీయెస్ట్ బ్రిడ్జ్. దాన్ని ఏ విధంగా నిర్మాణం చేశారనే దానిపైన మనందరం దృష్టి సారించాల్సిన అవసరం. అదేవిధంగా ఎప్పుడో 1970లో ఇవాళ మనకు రాజమండ్రిలో ఉన్న రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ నిర్మాణం తీసుకోండి. ఏషియాలో లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అది. కంప్లీట్ ఆ రోజు ఇండియన్ టెక్నాలజీతో చేసిన బ్రిడ్జ్ కూడా అది. ఆ విషయాలైనా మనం కనీసం తెలుసుకోవాల్సిన అవసరం. ఏ విధంగా ఆ రోజు నిర్మాణం చేశారు, ఆనాటి ఇంజనీర్స్ ఏ విధమైన ఇంజనీరింగ్ వాడారు, ఏ విధమైన టెక్నాలజీ వాడారు అనే విషయాలని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. కాటన్ బ్రిడ్జ్ గురించి, కాటన్ బ్యారేజ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇక్కడ అన్నిటికీ ఆయన ఒకళ్ళే చెప్పలేదు.